నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి. సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన పసిడి ఇప్పుడు వరుసగా 5వ రోజు కూడా పతనం కావడంతో అటు కొనుగోలుదారులు ఇటు పెట్టుబడిదారుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. నేటి ఉదయం మార్కెట్ ప్రారంభం కావడమే పసిడి ప్రియులకు తీపి కబురును మోసుకొచ్చింది. వరుసగా గత 5 రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ధరలు భారీగా క్షీణించాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 550 రూపాయలు తగ్గగా 24 క్యారెట్ల తులం బంగారంపై ఏకంగా 600 మేర ధర పడిపోయింది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 1,40,200 వద్ద ట్రేడ్ అవుతుండగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,52,950కు చేరుకుంది. కేవలం 5 రోజుల్లోనే ఒక తులం బంగారంపై దాదాపు 3,000 రూపాయల వరకు తగ్గడం గమనార్హం. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తుంది. 1 గ్రాము వెండి ధర ఈరోజు 5 రూపాయలు తగ్గి 265 వద్ద ట్రేడ్ అవుతోంది. దీని ప్రకారం కిలో వెండి ధర 2,65,000 రూపాయలకు చేరుకుంది. నిన్నటితో పోల్చితే కిలో వెండిపై ఏకంగా 5,000 వరకు తగ్గుదల కనిపించింది. ఈ పతనం ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాల వల్ల జరుగుతోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం చమురు ధరలపై పడడం, ఫలితంగా యుఎస్ డాలర్ ఇండెక్స్ బలపడడం ఈ మార్పులకు కారణమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ షిప్లపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం గ్లోబల్ మార్కెట్ను ప్రభావితం చేసింది. అంతేకాకుండా దేశీయంగా స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు కూడా భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 670 పాయింట్లకు పైగా నష్టపోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. సాధారణంగా స్టాక్ మార్కెట్లు పడిపోయినప్పుడు బంగారంపై పెట్టుబడులు పెరుగుతాయి. కానీ ప్రస్తుత గ్లోబల్ కరెన్సీ మార్పుల వల్ల పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న తరుణంలో ఇలా ధరలు తగ్గడం సామాన్య ప్రజలకు పెద్ద ఊరటనిస్తోంది. అయితే మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ధరలు ఎప్పుడైనా మారవచ్చు కాబట్టి కొనుగోలు చేసే ముందు లైవ్ ధరలను తనిఖీ చేసుకోవడం ఉత్తమం.